మరో సీనియర్ న్యాయవాది రవీందర్ ఉన్నారు. ఎట్లాంటి ఆర్గ్యుమెంట్ జరిగాయి, ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఎలాంటి స్టే ఇవ్వడం జరగలేదు. నో స్టే. పంచాయతీరాజ్ ఎన్నికలలో స్టే లేదు. ఇప్పటి వరకు స్టే ఇవ్వలేదు. ఎన్నికల్లో పంచాయతీరాజ్ ఎన్నికల మీద ఎలాంటి స్టే ఈ గౌరవ హైకోర్టు ఇవ్వలేదు. కాబట్టి ఎన్నికలు యథావిధంగా జరుగుతాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్, ఎన్నైతే ఆబ్జెక్షన్స్ రేజ్ చేసినా అవన్నిటికి కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాది గారు గౌరవనీయులు సీనియర్ కౌన్సిల్ మనోజ్ సింఘ్వి గారు వాదనలు వినిపిస్తూ 50% క్యాప్ ఏదైతే ఉందో సీలింగ్ అనేది లేదు ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇక్కడ ఇంపెరికల్ డేటా అనేది జరిగింది, సర్వే జరిగింది. ఆ సర్వేని బట్టి ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని 50% సీలింగ్ మించి ఇచ్చినటువంటి రాష్ట్రాల ఉదాహరణలు చెప్పారు, పంజాబ్, మద్రాస్, మిగతా చోట. అయితే మిగతా వేరే జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్డంకిగా ఉన్నాయి కదా అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు వాటిని ఆన్సర్ చేస్తూ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లలో అంటే ఇక్కడ ఉన్నటువంటి సమగ్ర సర్వే వల్ల అంటే సైంటిఫిక్ సర్వే ద్వారా ఈ జీవో ఇవ్వడం జరిగిందని వివరించడం జరిగింది. దాంతో కోర్టు వారు 3 ప్రశ్నలు మళ్ళీ అడగడం జరిగింది. ఒకటి ఏంటంటే, మీరు ఈ జీవోకు సంబంధించి ఆ గవర్నర్ ఆమోదం జరిగిందా? గవర్నర్ ఆమోదం అంటే 3 నెలల పాటు గవర్నర్ గారు ఆమోదించకుండా వారి వద్ద పెట్టుకొని ఉంటే, నిల్వ పెట్టుకొని ఉంటే వాటిని సుప్రీంకోర్టు గారు ఏమన్నారంటే, ఈ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో డీమ్డ్ టు బి గివెన్ అసెంట్ అనేటటువంటి వర్డ్ వాడడం జరిగింది. కాబట్టి అది అసెంట్ ఇచ్చినట్టుగానే, ఆమోదం తెలిపినట్టే, గవర్నర్ గారు ఆమోదం తెలిపినట్టుగా అనేటటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే సైంటిఫిక్ సర్వే ఉంది కదా, ఆ సైంటిఫిక్ సర్వేని ఆధారం చేసుకొని జీవో ఇవ్వడం జరిగింది. 42% అనేది సమ్మతం అని చెప్పిండ్రు. ఇది ఆల్రెడీ చట్టమైంది. దీన్ని చట్టబద్ధతను ప్రశ్నించలేదు పెటిషనర్లు, కేవలం జీవోను ప్రశ్నించిండ్రు అనేది వారు స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. అయితే చట్టబద్ధతను ప్రశ్నించకుండా జీవోను ప్రశ్నించడం సరైంది కాదు అనేసి ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది అని చెప్పడం జరిగింది వివరంగా. దానివల్లనే ఇప్పుడు స్టే ఎలాంటిది లేదు. పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగితే అసెంబ్లీలో ఉభయ సభలు ఆమోదించిండ్రు కాబట్టి, అన్ని పార్టీలు సమ్మతం తెలిపినాయి కాబట్టి, ఏకగ్రీవంగా సమ్మతం చెప్పినాయి కాబట్టి ఈ యొక్క బిల్లుకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదని చెప్పారు. అయితే మీరు ఏదైతే ఎంపెరికల్ సర్వే చేసినారంటున్నారో ఆ సర్వే రిపోర్టు పబ్లిక్ డొమైన్లో పెట్టారా అని అడిగారు. పబ్లిక్ డొమైన్లో పెట్టలేదనేటటువంటి సంబంధించి ఇన్ డీటెయిల్ మళ్ళీ ఏజీ గారు కోర్టు వారికి విన్నవించబోతారు. రేపు సమయం అడిగారు, దానికి అందుకు అంగీకరించింది. ఎలాంటి స్టే ఇన్సిస్ట్ చేశారు పెటిషనర్, స్టే మాత్రం ఇవ్వమన్నారు. దీంతో బీసీలు విజయం సాధించినట్టే. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు బీసీ సంఘాల తరఫున, బీసీ న్యాయవాదుల తరఫున.